వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూరల్ బ్యాంక్స్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ అనే జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ బ్యాంక్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో, ఇది రూరల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బి అంటాం. అందులో భాగంగా ఈ బ్యాంక్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 7 పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఒంగోలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరంలో పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకటి సీనియర్ లెవెల్, ఇంకొకటి జూనియర్ లెవెల్ వేకెన్సీ ఉన్నాయి. వాటికి సంబంధించి శాలరీస్ విషయానికి వస్తే 23,500 రూపాయలు ఎఫ్ఎల్ కౌన్సిలర్కి ఉంటుంది. అలాగే సీనియర్ ఎఫ్ఎల్ కౌన్సిలర్కి అయితే 30,000 రూపాయల శాలరీ పర్ మంత్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ట్రావెలింగ్ అలవెన్స్, హాల్టింగ్ అలవెన్స్, రూమ్ రెంట్, న్యూస్ పేపర్ అలవెన్స్, మొబైల్ బిల్లు, ఇవన్నీ కూడా మనకి టైం టు టైం శాలరీతో పాటుగా ఇవ్వడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ అనే జాబ్ అనేది చాలా పీస్ఫుల్గా ఆఫీస్ అవర్స్లో మాత్రమే మనం వర్క్ చేసుకునే విధంగా, ఆఫీస్లోనే వర్క్ చేసుకునే విధంగా మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, నాట్ ఎంగేజ్, అంటే మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందులో అంటే లోన్ రికవరీ చేయడంలో కానీ, మనీ కలెక్షన్లో కానీ, అలాగే మార్కెటింగ్ చేయడంలో కానీ, ప్రోడక్ట్స్కి, బ్యాంకుకి సంబంధించి వివిధ మనీకి సంబంధించి మనం కలెక్షన్స్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇచ్చినటువంటి డ్యూటీస్ అనేది పైన 7 రకాలుగా జాబ్ ప్రొఫైల్ అనేది ఇచ్చారు. ఇందులో మనం ఇన్వాల్వ్ అయితే సరిపోతుంది. ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే, మనకి ఈ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్స్ అనేవి కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్లో మనం 10 to 5 PM వరకు వర్క్ చేసుకుంటే, ఆఫీస్ అవర్స్లో మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఏం చేయాలి అంటే, పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫైనాన్షియల్గా లిటరసీ, అంటే ఫైనాన్షియల్గా మనం ఏ విధంగా మనము గెట్ ఇన్ అవ్వాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే 10 ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ అనేవి పర్ మంత్ పాటు మీరు షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానివ్వండి, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏవైతే కొన్ని స్కీమ్స్ వస్తాయో వాటి యొక్క అవేర్నెస్ అనేది మనం కల్పించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ PMJDY అని, APY అని, PMJJBY అని, PMSBY అని, ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్కి సంబంధించి వాటిని మనము అవేర్నెస్ అనేది జనాలకి కల్పించాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్స్కి స్మార్ట్ సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి, బారోయింగ్స్, రెస్పాన్సిబుల్ బారోయింగ్స్ ఏ విధంగా తీసుకోవాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలి, సైబర్ సెక్యూరిటీ పైన, గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం పైన వీళ్ళని మనము గైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఏవైతే డీటెయిల్స్ క్యాంప్స్ కండక్ట్ చేశారో వాటి యొక్క డీటెయిల్స్ అనేవి మెయింటైన్ చేసి వాటిని రీజనల్ ఆఫీస్కి, అలాగే హెడ్ ఆఫీస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అలాగే నాబార్డు, RSCTAS, LDMs, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్తో మీరు కోఆర్డినేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఈ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ అనే జాబ్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 10 to 5 PM వరకు ఆఫీస్లో వర్క్ చేసుకునే జాబ్ ఇది. బయట వెళ్ళి కలెక్షన్స్ ఇలాంటివి ఏమీ మీరు చేయాల్సిన అవసరం అనేది లేదు. అలా చేయకూడదు అని కూడా మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే, ఎవరైతే 10+2+3 అంటే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో, ఎనీ డిసిప్లైన్ అయినా కూడా పర్లేదు, ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి, ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కూడా వచ్చి ఉండాలి.
అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి. ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేషన్ పైన మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనం దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే మినిమం 35 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి అండ్ మ్యాక్సిమం 63 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మినిమం ఏజే 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది, అది కాస్త చూసుకోండి. ఇక డిజైరబుల్గా ఆల్రెడీ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ వీళ్ళు లేకపోతే ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు కూడా అప్లికేషన్ చేసి పెట్టుకోండి. ప్రజెంట్ ఇది 1 ఇయర్ పాటు ఇనీషియల్గా కాంట్రాక్ట్ బేసిస్ పైన సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీన్ని ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది, తప్పనిసరిగా ఎక్స్టెండ్ అనేది చేస్తారు. ఇక లీవ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే మనకి మ్యాక్సిమం పర్ మంత్కి 2 క్యుములేటివ్ బేసిస్ పైన లీవ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఫర్ ఇయర్కి మనకి 15 డేస్ లీవ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఎలిజిబుల్ అప్లికేషన్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో మన క్వాలిఫికేషన్ ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేసి అందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే ఈ నోటిఫికేషన్ లాస్ట్లో మనకి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఉంది. ఇది అప్లికేషన్ ఫాము. దీన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. అలాగే నేము, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్ ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు పెన్ యూస్ చేసి ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్లో 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, రిటైర్మెంట్ అయినటువంటి సర్టిఫికేట్ ఇది ఉంటేనే, ఇఫ్ ఎన్ని అని ఉన్నారు కదా, ఇది ఉంటేనే మాత్రమే పెట్టాలి, లేకపోతే ఏం అవసరం లేదు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి లేదా అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి లేదా అవసరం లేదు. అలాగే రెసిడెన్స్ ప్రూఫ్ కోసం ఒక సర్టిఫికేట్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు అంటించాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ అంటించిన తర్వాత మనకి ₹1000 డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది బ్యాంకులో, అది కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరు పైన మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గుంటూరు వారి పేరు పైన ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్లో, నేషనల్ బ్యాంక్లో అయినా మీరు ఈ ఫీజు అనేది పే చేయవచ్చు. పే చేసిన తర్వాత ఈ డీడీతో పాటుగా అలాగే ఇక్కడ చెప్పినటువంటి సర్టిఫికేట్స్తో జిరాక్స్ కాపీస్తో పాటుగా ద జనరల్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫీస్, 4th ఫ్లోర్, రఘు మ్యాన్షన్, 4/1, బ్రౌడీపేట్, గుంటూరు 522002 ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్స్ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది. 28/11/2025 లోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ పంపించిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది ఇస్తారు పోస్ట్ ఆఫీస్లో. ఆ రిసిప్ట్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఫ్యూచర్లో దానిపైనే మన యొక్క సెలెక్షన్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. వాళ్ళు తిరిగి మనకి హాల్ టికెట్ కూడా పంపిస్తారు. ఆ హాల్ టికెట్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఫైనల్ సెలెక్షన్ అనేది మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా హెడ్ ఆఫీస్లో కండక్ట్ చేస్తారు గుంటూరులో. అక్కడ కండక్ట్ చేసేటువంటి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.